గోదావరిఖనిలో స్థానిక ఉప్పరి సంఘం ఫంక్షన్ హాల్లో స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో సర్వసభ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున స్వర్ణకారులు తరలివచ్చారు. పేద ధనిక అనే భేదాభిప్రాయాలు లేకుండా అందరూ కలిసికట్టుగా ఉంటేనే చక్కటి అభివృద్ధి సాధించగలం అనే అంశాన్ని ప్రస్తావిస్తూ భవిష్యత్తులో స్వర్ణకారుల సౌలభ్యాల కోసం ఒక మంచి కళ్యాణ మండపం, స్వర్ణకార భవనాన్ని కూడా నిర్మించుకోవాలని ఈ సమావేశంలో పెద్దలు తీర్మానించారు. సమిష్టిగా తరతరాలకు ఆదర్శంగా ఉండేలా మంచి కార్యక్రమాలు చేసుకుంటూ సమస్యలను పరిష్కరించుకుంటూ అభివృద్ధి పదంలో ప్రయాణించాలని స్వర్ణకార పెద్దలు ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘం అధ్యక్షులు నరహరి, ప్రధాన కార్యదర్శి నగేష్, శ్రీధరాచార్యులు, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు రంగు శ్రీనివాస్, బులియన్ మర్చెంట్ అధ్యక్షుడు గుగ్గిల రవీంద్రచారి, మాజీ స్వర్ణకార సంఘం అధ్యక్షులు సురేష్ భవానీ, మాజీ ప్రధాన కార్యదర్శి బ్రహ్మచారి, శ్రీ రామోజు సత్యనారాయణచార్యులు, అందే రమేశాచార్యులు, శ్రీ రామోజు జగన్, విజయగిరి, సదానందం, విజయగిరి ప్రసాద్, స్వర్ణకార సంఘం కమిటీ సభ్యులు, స్థానిక స్వర్ణకారులు పాల్గొన్నారు. తల్లి మనకు ఫస్ట్ గురువు, తల్లి తండ్రి తర్వాత గురువు దైవం అంటారు. మనం ఈ బ్రహ్మంగారు టెంపుల్ని నిర్మించుకునే ముందు ప్రతి ఒక్కరూ ఈ సంఘ భావాన్ని సంఘటితం కావాలని ఒక సురేష్ భవానీ గారికి మరియు రమేష్ గారికి, శ్రీరామోజు సత్యనారాయణ గారికి, మరి జిల్లా అధ్యక్షుడు రంగసింగన్న గారికి, విజయగిరి రామనామ గారికి, మరియు రామమోహన్ కార్పొరేషన్ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు నరహరణ గారికి, అలాగే ప్రధాన కార్యదర్శి మన కొట్ట నాగేశ్వర గారికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే నా కుటుంబ సభ్యులైన స్వర్ణకార కుల బాంధవులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మన చిరకాల వాంఛ అయినటువంటి స్వర్ణకార సంఘ భవనం ఎన్నో ఒడిదుడుకులకు లోనై ఎంతో ఉత్సాహంతో ఎప్పుడు స్వర్ణకార సంఘ భవనం నిర్మించాలనే ఉద్దేశంతో నారాయణ గారు చాలా ముందడుగుతో చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో సర్వసభ సమావేశం జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే రామగుండం గౌరవనీయులు సత్యబాబు గారి, ఆయన అధ్యక్షులు, కార్యదర్శి, కమిటీ సభ్యులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాం. ఈ రీసెంట్గా మా బులియన్ అధ్యక్షులు సక్సెస్ఫుల్గా ఎన్నో ఏళ్ళ నుంచి నడిపిస్తున్న మా బావగారు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం రవీంద్ర సార్ గారికి. అలాగే మా జిల్లా అధ్యక్షుడు జై స్వర్ణకార, జై స్వర్ణకార. స్వర్ణకార సభ్యులందరిలో ఉత్సాహం కనబడటం లేదు. ఇలా కొంచెం ఉత్సాహంగా ఉంటే ఉత్సాహంగా దీనికి సంబంధించిన ముచ్చట్లు మాట్లాడుకోవాలి. జై స్వర్ణకార, జై స్వర్ణకార. ఇప్పుడే సభ ప్రాంగణానికి చేసిన స్వర్ణకార రామగుండం కార్పొరేషన్ అయిన స్వర్ణకార సంఘం ముఖ్య సలహాదారు మరియు రాష్ట్ర సహాయ కార్యదర్శి మరియు బులియన్ నూతనంగా ఎన్నికైన బులియన్ అధ్యక్షుడు గుగ్గిల రవీంద్రచార్య గారిని వేదికను ఆరంభించవలసిందిగా కోరుకుంటున్నాను. స్వర్ణకార సోదరులకు మరియు వేదికను అలంకరించిన పెద్దలకు, గౌరవ అధ్యక్షులు శ్రీరామోజు సత్యనారాయణ గారికి మరియు మాజీ అధ్యక్షులు కట్టా సురేష్ భవానీ గారికి మరియు గడ్డం వెంకటేశ్వర గారికి, శ్రీధరాచార్య గారికి, సాయంత్రం గారికి, మన జిల్లా అధ్యక్షులైనటువంటి రంగు శ్రీనివాస్ గారికి మరియు శ్రీరామోజు మహేష్ గారికి, రామగుండం పారిశ్రామిక ప్రాంత అధ్యక్షులైనటువంటి కొండపర్తి నరహరి గారికి మరియు నగేష్ గారికి, వేదికను అలంకరించిన
ఇతర పెద్దలందరికీ మరియు నా కుటుంబ సభ్యులైనటువంటి స్వర్ణకార సోదరులకు పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు జరుగుతున్నట్టు స్వర్ణకార సంఘం సర్వసభ్య సమావేశానికి విచ్చేసినటువంటి స్వర్ణకార సోదరులందరికీ మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.